హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనము. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారుడు ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాం. మనకు కావాల్సిన సమస్తాన్ని పొందుకుందాం. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించేదను. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడినామో ప్రతి విషయంలో ఆయన మనల్ని తప్పించి ప్రతి ప్రమాదకరమైన విషయంలోనే ఆయన బయటకు తీసుకొచ్చి నష్టం కలిగించేది ఏది మన జీవితంలో రాకుండా ప్రతి విషయంలో మనల్ని తప్పిస్తూ మనకు విజయాన్ని దేవుడు అందచేస్తుంటాడు. అట్టి రీతిగానే అతను నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో, ఆయనతో ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో, ఆ సహవాసం ఏం చేస్తుందో చెప్పనా, దేవుడు ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెట్టడానికి చూస్తాడు. ఆ సహవాసం ద్వారా మనం ఘనపరచబడతాము. ఆ సహవాసం ద్వారా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను మనకి కలగజేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని మనం ప్రార్థించి నజరుడైన యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం నుంచి ఏదైతే ప్రార్థిస్తావో దేవుడు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటిని అత్యధికంగా నీకు కలగజేస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందనాలు. స్తోత్రం ఆచరించుకుని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రం ఆచరించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడై నడిపించండి తండ్రి. తల దగ్గర అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడిన కాకని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తును తొలగిపోను కాకని ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాన్ని ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సహాయం కలిగితే మాకైతే సమస్తం తెలియదు, కానీ దేవుడు సమస్తం తెలిసినవాడు తండ్రి. ఇదిగో దేవ కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం వారు పొందుకోను కాకని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి అడిగిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రతి తండ్రి సమృద్ధిగా వారు పొందుకోను కాకని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవ ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మహింపరిచి ఘనపరచమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.